హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను చెప్పబోయే క్యారెక్టర్ గురించి మీరెక్కడా చూసుండకపోవచ్చు. అండ్ ఆల్సో యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్. యానిమేలో కొంతమంది క్యారెక్టర్స్ లౌడ్గా ఉంటారు, మరికొంతమంది పవర్ చూపించి డామినేట్ చేస్తారు. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం సైలెంట్గా ఉంటూ అందరినీ కంట్రోల్ చేస్తాడు. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్లో కియోటకా ఐనకోజీ ఒక నార్మల్ స్టూడెంట్ లానే కనిపిస్తాడు. లో మార్క్స్, నో ఎమోషన్, నో అటెన్షన్. కానీ యాక్చువల్గా ఎంటైర్ స్కూల్లో మోస్ట్ డేంజరస్ పర్సన్ అంటేనే టీచర్స్, స్టూడెంట్స్, జీనియస్ అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చాలా మందికి అతనే మాస్టర్ మైండ్ అని కూడా తెలీదు. అండ్ ఆల్సో ఐనకోజీ యాక్చువల్గా ఎవరు? ఐనకోజీ నార్మల్ స్టూడెంట్ కాదు. అతను వైట్ రూమ్ అనే సీక్రెట్ ఫెసిలిటీలో పెరిగాడు. చైల్డ్హుడ్ నుంచే ఎమోషన్స్, వీక్నెస్, ఫియర్ అన్ని రిమూవ్ చేస్తూ ట్రైన్ చేశారు. ఫిజికల్ ఫైట్స్, ఇంటెలిజెన్స్ టెస్ట్, సర్వైవల్ ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఇన్ హ్యూమన్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఐనకోజీ పీపుల్ని నార్మల్ హ్యూమన్స్ లానే చూడడు. ఎందుకంటే ఐనకోజీ లెవెల్లో ఎవ్వరూ కనిపించరు కాబట్టి. అంటే ఐనకోజీ విషయంలో ఐనకోజీ లెవెల్లో ఉన్న వాళ్ళ హ్యూమన్స్ అన్నమాట. అతనికి క్లాస్మేట్స్ అంటే చెస్ బోర్డ్లో పీసెస్ని ఎలా వాడతారో అలానే వాడుకోవాలి అనైతే ఫీల్ అవుతాడు. అవుట్ సైడ్ చాలా కామ్గానే ఉంటాడు, కానీ ఇన్సైడ్ ఎవ్రీ సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తూనే ఉంటాడు. యానిమేలో సైలెంట్ మాన్స్టర్స్ అంటే ఐనకోజీ టాప్లో ఉంటాడు. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఐనకోజీ ఈజీగా టాప్ స్టూడెంట్ అవ్వచ్చు, కానీ ఇంటెన్షనల్గా యావరేజ్ మార్క్స్నే తీసుకుంటాడు. అటెన్షన్ అవాయిడ్ చేయడానికి తన టాలెంట్ని హైడ్ చేస్తాడు. ఎందుకంటే స్పాయిల్ లైట్లో ఉంటే ఫ్రీడమ్ పోతుందని తెలుసు. అందుకే బ్యాక్గ్రౌండ్లో ఉంటూ షాడోస్ని కంట్రోల్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం సీక్రెట్గా సాల్వ్ చేస్తాడు. ఈవెన్ క్లాస్మేట్స్ సక్సెస్లో కూడా తన హిడెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళకి అదైతే అస్సలు అర్థం కాదు. అంటే మీరు చాలాసార్లే క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ యానిమేలో చూసుండొచ్చు. ఐనకోజీ డైరెక్ట్ ఫైట్స్ కన్నా మ్యానిపులేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తాడు. పీపుల్ వీక్నెస్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫియర్, ఈగో, ఎమోషన్స్ అన్నిటినీ రిమూవ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. హొరికిటాని ఇంప్రూవ్ చేయడం కూడా తన స్ట్రాటజీలో ఒక పార్టే. ఎనిమి స్టూడెంట్స్ని సైకలాజికలీ బ్రేక్ చేస్తాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతను ఆల్మోస్ట్ ఎమోషన్స్ చూపించడు. అందుకే తన నెక్స్ట్ మూవ్ని ప్రిడిక్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. స్మైల్ లేకుండానే లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. చాలా మంది ఫ్యాన్స్ అతన్ని హ్యూమన్ కన్నా ఒక మెషిన్ లానే కంపేర్ చేస్తారు. కామ్నెస్ వలన అతనికి ఇంకా డేంజరస్ వైబ్ వస్తుంది. అండ్ ఆల్సో క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ లో మోస్ట్ షాకింగ్ సీన్ ఏంటంటే ఐనకోజీ ఫేమస్ టూల్స్ డైలాగ్. అతను క్లియర్ గా చెప్తాడు, పీపుల్ ఆర్ నథింగ్ బట్ టూల్స్ అని. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేషన్షిప్స్ వాళ్ళందరినీ తన విక్టరీ కోసమే యూస్ చేస్తాడు. ఈ సీన్ తర్వాత ఫ్యాన్స్ కంప్లీట్ గా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు కామ్ ప్రాటజిస్ట్ అనుకున్నారు, కానీ యాక్చువల్ గా అతనిలో ఎమోషన్స్ ఆల్మోస్ట్ లేవని రివీల్ అయింది. హీరో లాగా కనిపించి సైకలాజికల్ మాస్టర్ లాగే ఫీల్ అయ్యాడు. ఐనకోజీ ఇంటెలిజెన్స్ అలోన్ డేంజరస్ కాదు, సైకలాజికల్ గా కూడా మాన్స్టరే. వైట్ రూమ్ లో ట్రైనింగ్ వలన మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ అయ్యాడు. రూఫ్ టాప్ ఫైట్ లో మల్టిపుల్ స్టూడెంట్స్ ని ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ఎమోషన్స్ ఉండవు. ఫియర్, యాంగర్, ఎక్సైట్మెంట్ ఏమీ కనిపించవు. అందుకే అతన్ని ఫేస్ చేసే వాళ్ళకి ఇంకా స్కేరీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, యాక్షనే లేకపోతే రియాక్షన్ ఉండదు కదా. సో ఐనకోజీకి అయితే రియాక్షన్ అనేది ఉండదు. సో అతన్ని ఫేస్ చేయాలన్నా కూడా చాలా మందికి స్కేరీగా ఉంటుంది. అండ్ ఆల్సో యానిమేలో విలన్స్ యూజువల్లీ లౌడ్ గా ఉంటారు, కానీ ఐనకోజీ సైలెన్స్ ఇట్స్ టెరిఫైయింగ్. అందుకే ఎక్కువగా మాట్లాడడు, కానీ అబ్జర్వ్ మాత్రం చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ పర్సన్ వీక్నెస్ అతనికి క్లియర్ గా తెలుస్తుంది. అపోనెంట్ నెక్స్ట్ మూవ్ ఏంటనేది ప్రిడిక్ట్ చేస్తాడు. టీచర్ ని కూడా మ్యానిపులేట్ చేయగలడు. అందుకే క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ లో జీనియస్ కూడా అతన్ని చూసి భయపడతారు. కామ్ గా ఉంటూ ఎంటైర్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడం, అదే ఐనకోజీ రియల్ డేంజర్. ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐనకోజీ యాక్చువల్ గా హ్యూమన్ ఎమోషన్స్ ని ఫీల్ అవుతాడా? వైట్ రూమ్ వల్ల చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ డెస్ట్రాయ్ అయిపోయింది. ఫ్రెండ్షిప్, లవ్, హ్యాపీనెస్ నార్మల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేడు. అందుకే పీపుల్ తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సమ్ టైమ్స్ అతనికి ఫ్రీడమ్ కావాలనిపిస్తుంది, ఆర్డినరీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా అనుకుంటాడు, కానీ వైట్ రూమ్ ట్రైనింగ్ ఎఫెక్ట్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతాడు. అందుకే ఐనకోజీ క్యారెక్టర్
క్యారెక్టర్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మాన్స్టర్ లాగా కనిపించిన లోపల ఒక లోన్లీ బాయ్ లా ఉండొచ్చు. కియోటకా ఐనకోజి యానిమేల యూనిక్ ప్రాటజిస్ట్. లౌడ్ హీరో కాదు, ఎమోషనల్ సేవియర్ కూడా కాదు. సైలెంట్ మాస్టర్ మైండ్. అతను ఫైట్స్ కన్నా మైండ్ గేమ్స్ తో డామినేట్ చేస్తాడు. పీపుల్ ని అండర్స్టాండ్ చేసి వాళ్ళనే వాళ్ళకి అగైనెస్ట్ గా యూజ్ చేస్తాడు. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ లో ఇంట్రెస్టింగ్ రీజన్ అదే. ఎవరు స్ట్రాంగ్ అనే క్వశ్చన్ కాదు, ఎవరు స్మార్టెస్ట్ అనే బ్యాటిల్. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఐనకోజి యానిమే హిస్టరీలోనే స్మార్టెస్ట్ క్యారెక్టరా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అంటిల్